నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గర్భకండ్రిక భూములకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. కొన్ని దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు లేవు. ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవాలంటే సాధ్యం కాలేదు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ సమస్య పరిష్కారం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇటీవల స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనడానికి కందుకూరు వెళ్లిన సీఎం చంద్రబాబుకు సమస్య గురించి విన్నవించారు. సీఎం తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వగా 24 గంటల్లో సీసీఎల్ఏ నుంచి స్థానిక రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. భూములపై విచారణ చేయించి కోర్టు కేసులు వంటివి సమస్యలు లేకుంటే 2 నెలల్లోగా పరిష్కారం చూపాలని ఉత్తర్వుల్లో పేర్కొనగా సర్వే ప్రారంభించారు. కలెక్టరేట్లో గెజిట్, ల్యాండ్ సీలింగ్, కోర్టు కేసులు వంటి అంశాలపై లోతైన విచారణ చేస్తున్నారు. వీలైనంత తొందరలోనే మ్యూటేషన్లకు అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2011 వచ్చేసరికి మన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని గర్భకండ్రికగా ఇది చేసి మాకు మొత్తం ఇక్కిరాలు ఒకవేళ ఎవరిమన్నా చేపించుకున్నా ఆన్లైన్ ఎక్కకుండా ఆపేశారు. దాని గురించి మేము బాగా ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బందుల గురించి మేము పోతల రామారావు దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా వాళ్ళు చేస్తుండారు, కానీ అప్పుడల్లా అవ్వలేదు. దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని పిలిచి దీన్ని మొత్తం సాల్వ్ చేయండి అని చెప్పినాడు. దాని గురించి అదంతా ప్రాసెస్ జరుగుతున్నది. మొత్తానికి ఇంచుమించు 7 ఏళ్ల నుంచి కూడా చాలా సఫర్ అవుతున్నాము. మా ఎమ్మెల్యే గారు ఇంటూరి నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు మా ఊరు పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి విజిట్ చేశారు. ఆ విజిట్లో వచ్చేసి మన సీఎం గారు వెంటనే స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ పిలిపించి ఈ గర్భకండ్రిక తాలూకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వెంటనే సాల్వ్ చేయాల్సిందిగా ఆదేశించారు. దాని ప్రకారం ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మా ఊరు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మాది 114, 115లో మొత్తం 4 ఎకరాల భూమి ఉండింది. కొద్దిగా ఇబ్బందిగా పడుతున్నాము. ఇప్పుడు ఈ సమస్య సాల్వ్ అవ్వడం వల్ల మా కుటుంబ ఖర్చులకైనా దేనికైనా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, అమ్ముకోవడానికి అంత సులువుగా ఉంది. మాకెంతో కృషి చేశారు నాగేశ్వరరావు గారు. 114లో నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం మా అమ్మాయికి కట్నంగా ఇచ్చాను. ఇస్తే వాళ్ళు రాసి ఇమ్మంటే అది కట్నం ఇచ్చిన దాని నువ్వు ఎంత ఇచ్చినా కూడా రాసేదానికి మాకు జాలేటలేదని వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు సంతోషపడుతున్నారు, మేము రాయించుకుంటాం పర్లేదని. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు చేసింది ఏం లేదు. 14 సంవత్సరాల నుంచి 1830 ఎకరాలు 5 గ్రామాల్లో రైతులు అల్లాడిపోయారు. కనీసం బ్యాంక్ లోన్లు రాక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి ఆయన కూడా ఒక రైతు బిడ్డగా దాన్ని మంచి మనసుతో 1830 ఎకరాలు ఒక్క మాటతోనే జీవో ఇప్పించిన రైతు బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం కూడా ఆ 5 గ్రామాల ప్రజలు ఆయన గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా